హైదరాబాద్ శివారులోని ఒక అందమైన విల్లాలో అనురాధ, ఆదిత్యల సంసారం ఎంతో ప్రశాంతంగా సాగుతోంది. అనురాధ ఒక కళాకారిణిగా ఇంట్లోనే ఉంటూ రకరకాల సృజనాత్మక ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే ఆదిత్య అనురాధకు అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటాడు. 10 ఏళ్ల వైవాహిక జీవితంలో వారికి పిల్లలు లేరన్న చిన్న వెలితి తప్ప వారి ప్రపంచం ఎంతో పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఒక వర్షపు సాయంత్రం వారి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. బయట వాతావరణం చల్లగా ఉన్న ఇంట్లో మాత్రం ఉద్వేగం నెలకొంది. తలుపు తీయగానే ఆదిత్య తడిసిన బట్టలతో ఏడేళ్ల చిన్నారిని తీసుకొని లోపలికొచ్చాడు. ఆ పాప పేరు మీరా అని. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయం ఉందని అనురాధ గమనించింది. ఆదిత్య కళ్ళల్లో ఆవేదనతో పాటు ఒక ముఖ్యమైన బాధ్యత కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తను మీరా, నా కూతురు అని ఆదిత్య గొంతు వణికిపోతుండగా చెప్పాడు. ఆ మాట వినగానే అనురాధకు గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. తనకు తెలియకుండా ఆదిత్య కూతురుండడం ఆమెను తీవ్రమైన షాక్‌కి గురిచేసింది. తను ఒక ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోయింది అని ఆదిత్య వివరిస్తున్నాడు. ఆ పాపను అనాథగా వదిలేయడం ఇష్టం లేక మనమే పెంచుకుందామని ఆదిత్య కోరాడు. అనురాధ తనను అర్థం చేసుకుంటుందని అతను ఎంతగా ఆశించాడు. కానీ అనురాధకు ఆ పాపను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం మొదలయ్యాయి. ఆ పాప చిన్నారి ముఖంలో ఉన్న అమాయకత్వం ఆమెను మరింతగా కలవరపెట్టింది. గదిలో వాతావరణం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. మీరా బిక్కుబిక్కుమంటూ ఆ ఇంటిని అనురాధను చూస్తూ మూలకు నిలబడింది. అనురాధ మనసులో అలజడి మొదలై 10 ఏళ్ల క్రితం నాటి సంఘటనలు కళ్ళ ముందు కదిలాయి. ఆదిత్య తన నిర్ణయంపై అనురాధ స్పందన కోసం వేచి చూస్తున్నాడు. అనురాధకి ఏం చెప్పాలో, ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఆ పాపకు తన భర్తతో ఉన్న సంబంధం ఏమిటో ఆమెకి ఇంకా పూర్తిగా తెలియదు. ఆదిత్య నమ్మకం తన భార్యపై ఉందన్న విషయాన్ని అతని కళ్ళలో చూసి ఆమె చలించిపోయింది. ఆ రోజు ఆ ఇంటికి వచ్చిన మీరా అనురాధ జీవితాన్నే మార్చేయబోతుందని ఆమె ఊహించింది. 10 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలు ఆమె ముందు ఒక సినిమా రీల్‌లా తిరిగాయి. అప్పుడు అనురాధ కాలేజీ చదువు పూర్తి చేసుకొని కెరీర్ కోసం ప్రయత్నిస్తున్న రోజులు. ఒక రాత్రి అనుకోకుండా కారులో వెళ్తుండగా ఆమె జీవితంలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అప్పుడు ఆమె చేసిన తప్పు వల్ల ఒక చిన్నారి తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదంలో గాయపడిన ఆ చిన్నారిని చూసి అనురాధ భయంతో వణికిపోయింది. తన కెరీర్, కుటుంబ పరువు పోతుందన్న స్వార్థం అప్పుడు ఆమెను కమ్మేసింది. అంబులెన్స్‌కి కాల్ చేసినప్పటికీ భయంతో ఆ పాపను ఆసుపత్రి గేటు దగ్గర వదిలేసి పారిపోయింది. ఆ పాప మెడలో ఉన్న గొలుసును చూసి తన గొలుసును కూడా ఆ చిన్నారి మెడలో వేసింది. అప్పటినుండి ఆ గిల్ట్, అపరాధ భావం ఆమెను ప్రతి నిమిషం వెంటాడుతూనే ఉంది. ఆ పాపను అనాథగా వదిలేసి ఆ విషయాన్ని అందరికి దగ్గర దాచేసింది. ఆ తర్వాతే ఆదిత్యను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు నిలబడిన మీరా మెడలో అదే పాత లాకెట్ మెరుస్తుంది. ఆ లాకెట్‌ను చూడగానే అనురాధకు ప్రాణం పోయినంత పనైంది. ఆ చిన్నారి మరెవరో కాదు, తను అనాథగా మార్చిన ఆ పాపని అర్థమైంది. దేవుడు ఆ పాపను మళ్ళీ తన దగ్గరికే తీసుకొచ్చాడని ఆమె నమ్మలేకపోయింది. తాను చేసిన పాపం 10 ఏళ్ల తర్వాత తన ఇంటికి అతిథిగా రావడం విధి ఆడిన వింత నాటకం. ఆదిత్యకి ఈ విషయం తెలియకపోవడం ఆమెకు కొంత ఊరటనిచ్చింది. కానీ నిజం తెలిస్తే తన భర్త తనను క్షమిస్తాడా అన్న భయం ఆమెను వేధిస్తోంది. మీరాను చూసిన ప్రతిసారి ఆ ప్రమాదం, ఆ రోడ్డుపై ఉన్న రక్తపు మరకలు గుర్తొస్తున్నాయి. తన చేతులతోనే ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేశానని ఆమె మదనపడింది. ఆ పాప తనని గుర్తుపడుతుందేమో అని అనురాధ భయంతో చెమటలు పట్టింది. మీరా మాత్రం తన గురించి ఏమీ తెలియకుండా అనురాధ వైపు అమాయకంగా చూస్తుంది. గతాన్ని దాచడం ఒక ఎత్తైతే ఇప్పుడు ఆ పాపకు తల్లిగా ఉండడం మరొక సవాలు. ఆదిత్య ఎంతో నమ్మకంతో తెచ్చిన ఈ చిన్నారికి తాను తగినట్లుగా ప్రేమను ఇవ్వగలనా? ఈ నిజం బయటపడితే ఆదిత్య తనను అసహ్యించుకుంటాడని అనురాధ భయపడింది. మరుసటి రోజు నుండి అనురాధ జీవితంలో మార్పు మొదలైంది. మీరాకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న ఆమె కళ్ళలో చూపే ధైర్యం లేకపోయింది. ఆ పాపకు తనపై ఉన్న అమాయకమైన ప్రేమను చూసి అనురాధ లోలోపల కుమిలిపోతుంది. తను చేసిన తప్పును ఆదిత్యకు చెప్పే ధైర్యం ఆమెకు రోజురోజుకు తగ్గుతోంది. ఒకవేళ చెబితే ఆదిత్య తన భార్యను తప్పుగా భావించి ఇంటి నుండి బయటకు పంపిస్తాడా? మీరాకు కూడా నిజం తెలిస్తే తన తల్లిని చంపిన వ్యక్తి అనురాధ అని తెలిసి ఆ పాప ఏం చేస్తుంది? ఈ ఆలోచనలే అనురాధకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. రాత్రంతా మేల్కొనేలా చేస్తున్నాయి. ఆదిత్య పాపతో ఆడుకుంటున్నప్పుడు వారిని చూసి అనురాధ కన్నీరు పెట్టుకుంటుంది. ఒకవైపు భర్త ప్రేమ, మరోవైపు తన గతం, ఈ రెండింటి మధ్య నలిగిపోతుంది. మీరా తనని అమ్మా అని పిలుస్తుంటే ఆ పిలుపులో ఉన్న పవిత్రతకు అనురాధ అర్హత లేదనిపించింది. ఆదిత్య అనురాధలో వస్తున్న మార్పును గమనించి ఆమె ఏదో బాధపడుతుందని అనుమానించాడు. నీకు మీరా నచ్చలేదా అని ఆదిత్య ఒకరోజు నేరుగా అడిగాడు. ఆమె ఏమీ చెప్పలేక కేవలం కన్నీళ్లతోనే సమాధానమిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. తన తప్పును ఒప్పుకోవడమే ఇప్పుడు ఉన్న ఏకైక మార్గమని ఆమెకు అనిపించింది. ఏ రోజుకైనా నిజం బయటపడక తప్పదని ఆమె గ్రహించింది. ఆదిత్యను కూర్చోబెట్టి తన గతాన్ని, ఆ ప్రమాదాన్ని చెప్పాలని నిర్ణయించుకుంది. అది ఆమె జీవితంలోనే అతిపెద్ద మరియు కష్టమైన నిర్ణయం అని ఆమెకు తెలుసు. మీరా ఆడుకుంటున్నప్పుడు ఆమెను గుండెలకు హత్తుకొని క్షమాపణలు కోరుకుంది. తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ పాపను కంటికి రెప్పలా కాపాడాలని అనుకుంది. అనురాధ తనను తాను మార్చుకొని మంచితనంతో ఆ పాపను ఆదరించడమే అసలైన పరివర్తన. చివరకు ఆమె తన తప్పును అంగీకరించి ఆదిత్యకు అన్ని విషయాలు వివరించింది. ఆదిత్య నిజం విని షాక్ అయినా తన భార్య పశ్చాత్తాపాన్ని చూసి కరిగే అవకాశం ఉంది.
మానవత్వమే అన్నిటికన్నా గొప్పదని తెలియక చేసిన తప్పులకు పశ్చాత్తాపం చేసుకోవడమే అసలైన జీవితం అని అనురాధ గ్రహించింది.